సందీప్ రెడ్డి వంగ అదేవిధంగా ప్రభాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ స్పిరిట్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ లీక్ బయటకు వచ్చిందని ఒక ఫోటో అయితే సోషల్ మీడియా తెగ వైరల్గా మారుతుంది. అందులో ప్రభాస్ లుక్స్ చూస్తే మాత్రం అల్టిమేట్ అనే విధంగా ఉన్నాయి. అయితే ఆయన మాత్రం ఈ సినిమాలో ఒక కాప్గా ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఒక పోలీస్గా ఉన్న ఆ వ్యక్తికి సంబంధించి ఆయన స్టోరీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది, మరి ఈ సినిమాలో హీరోయిన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు అని అయితే అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోకి చాలా అంటే చాలా వైల్డ్నెస్గా చూపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ అంటేనే ఆయన సినిమాలలో ఖచ్చితంగా హీరోకి ఒక ఎలివేషన్ అంటూ ఉంటుంది. అదే క్రమంలో హీరోయిన్కి ఇవ్వాల్సిన మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో తన క్యారెక్టర్ని ఎంతవరకు తీసుకువెళ్ళాలి అంటే హీరోకి సపోర్ట్ చేయడంలో, హీరో వెంటే ఉండడంలో సందీప్ రెడ్డి వంగ దాన్ని చాలా క్లియర్గా చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రాబోతున్న ఈ స్పిరిట్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మాత్రం ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఏ సినిమా చూసుకున్నప్పటికి కూడా అందులో ఆయనకి ఎలివేషన్స్ ఉండడం, అదేవిధంగా ఫైట్ సీన్స్ ఉంటున్నాయి. కానీ ఒకానొక సమయంలో ఆయన సినిమాలలో ఎంతసేపు మాట్లాడతారు, ఆయన డైలాగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి ఏంటి అని అందరూ వెయిట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ సందీప్ రెడ్డి వంగ అలాంటి డైలాగ్స్తోనే అదేవిధంగా ఒక మంచి పవర్ ప్యాక్ డైలాగ్ అంటే ఒక పెద్ద మోనోలాగ్ లాంటిది ఉండబోతుందంట సినిమాలో. అయితే ఆ సీన్ కోసం అయితే సందీప్ రెడ్డి వంగ చాలా అంటే చాలా క్లియర్గా ఆ డైలాగ్స్ అన్నీ కూడా రాసుకోవడం జరిగింది. మరి టెస్ట్ కట్ చేసిన సమయంలో అక్కడ ఏదైనా స్క్రీన్ టెస్ట్ చేస్తూ ఉంటారు, లుక్ టెస్ట్ చేస్తున్న సమయంలో ఆయనకి సంబంధించి ఒక పోస్టర్ అయితే బయటకు వచ్చింది. అది చూసినప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది చాలామంది ఏంటంటే ఏఐ జనరేటర్ అంటున్నారు, కొంతమంది లేదు ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ అంటే వాట్ ఎవర్, బట్ ఏదో ఒకటి గ్లిమ్స్ అయినా సరే ఏదో ఒకటి వస్తే బాగున్నాం కూడా. కానీ ఇప్పుడు షూటింగే స్టార్ట్ అవ్వలేదు. ఈ సంవత్సరం 2024 ఎండింగ్ కల్లా ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. బికాస్ దానికంటే మొదలైన సలార్ 2, కల్కి 2, అదేవిధంగా రాజాసాబ్, ఫౌజీ ఇలాంటి సినిమాస్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. మెయిన్లీ ఫౌజీ అండ్ అదేవిధంగా రాజాసాబ్ ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన నెక్స్ట్ మూవీలోకి వెళ్ళాల్సి ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, సందీప్ రెడ్డి వంగ ఎంత వైల్డ్గా ప్రభాస్ని చూపించబోతున్నారు, రణబీర్ కపూర్ లాంటి వాళ్ళని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి అంత హైప్ ఇచ్చిన వ్యక్తి మరి ప్రభాస్ లాంటి పవర్ ప్యాక్ బాడీ, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఇవ్వగలిగే స్టార్ హీరో దొరికితే ఇంకెలా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తుంది.